భారతదేశాంట్లో ఒక దరిద్రం వల్ల బెంగాల్. కళ్ళ ఎదురుగుండా బంగ్లాదేశీలు వచ్చేసి భారత్‌లో చొరబడిపోయి, భారత్‌లో స్థిరపడిపోయి, ఇక్కడ ఉన్న వాళ్ళ ఉపాధి అవకాశాలు దెబ్బతీయడమే గాకుండా, ఇక్కడ శాంతి భద్రతలకే విఘాతం కలిగిస్తా, దేశమంతా స్ప్రెడ్ అయిపోయి మతరాజ్య స్థాపనకి పనిచేసే ఉగ్రవాద సంస్థలకు సహకరించే కథ నడుపుతుంటే, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, దుర్మార్గంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, పైగా దానికోసం ఈసీతోనే పోరాటానికి దిగుతున్నటువంటి మమతా బెనర్జీ కారు కూతలకు వస్తుంటే ఆ కారు కూతల్ని ప్రజాస్వామ్యయుత వాతావరణంలో వ్యతిరేకించాల్సిన వాళ్ళు సమర్థించే దౌర్భాగ్యం పట్టింది. ఈసీని తొగ్లక్కని ఈ మహిళా తొగ్లక్ గారు మాట్లాడుతున్నారు. ఈసీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా యాక్షన్ తీసుకుంది. అక్కడ అందరికీ నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చినోడు బతికుంటే వచ్చి చూస్తాడు, లేకపోతే కనుక వాళ్ళకి ఓటు పోతుంది. కానీ చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ పేరుతో ఓట్లు కూడా వేసుకుంటూ ఇంతకాలం బతికేస్తున్న మమతా బెనర్జీకి ఇప్పుడు అది తన చాప కిందకి లేదా తన ముడ్డి కిందకి నీళ్ళు వచ్చేటప్పటికి భయం పట్టుకుంది. అందుకని పోరాట యోధురాలుగా చూపి మరొకసారి పోలరైజేషన్ ఆఫ్ ముస్లిం ఓట్ల కోసం నాటకాలు ఆడుతోంది. పదే పదే నోటికొచ్చినటువంటి తిట్లు, శాపనార్థాలు, పైగా ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతుంది. ఒకవేళ ఎన్నికల సంఘం గనక ఈ సక్రమంగా విధులు నిర్వర్తించినటువంటి కింద స్థాయి అధికారుల్ని సస్పెండ్ చేసిన, వాళ్ళని డిమోట్ చేసిన, నేను మళ్ళీ ప్రమోట్ చేస్తానని హామీ ఇస్తోంది. ఎన్నికల సంఘం చెప్పాక కుదరదు, కానీ చేస్తుంది. అంటే రాజ్యాంగ విరుద్ధ చర్యలకు చేయడానికి తెగబడుతున్న నీచ పనులు చేస్తుంది ఆవిడ.